ఇది ఉల్లికారం అండి. ముందు పచ్చిశనగపప్పు, క్యాప్సికం, ఉల్లికారం కూర. ముందుగా దీనికి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక పచ్చిమిర్చి, ఒక టమాటా. బాగా వేపుకోవాలండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఆకులు, పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, మీరు రెగ్యులర్గా యూస్ చేసే టేస్టీ గరం మసాలా అన్నీ ఒక పావు చెంచా తీసుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలి. బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పావు కప్పు పచ్చెనగపప్పు, ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకున్నానండి. కొంచెం వాటర్ పోసి పచ్చెనగపప్పుని ఉడికించాలి. అందులో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి 1 నిమిషం పాటు మగ్గించాలండి. నీళ్ళంతా దగ్గరకు వచ్చిన తర్వాత పచ్చెనగపప్పు నానబెట్టుకునే అవసరం లేదండి. ఈ ఉల్లికారం వేసి బాగా వేపుకోవాలి. ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, రోటీకి కూడా బాగుంటుంది. Capsicum పచ్చెనగపప్పు ఉల్లికారం. Please subscribe. This is capsicum recipe. First we need to prepare masala for this. I have taken 2 onions, 1 tomato, 1 green chilli, finely chopped and sorted very well. And I added ginger, little garlic, and garam masala, coriander powder, and chopped coriander leaves and chopped curry leaves little. And these need to be sorted very well until golden brown they need to be sorted very well. And that masala should be very tasty until it is fried well. It won't give taste to the recipe. And after that you need to grind it into a paste. Keep it aside. Then take a pan, add little chana dal 1/4 cup. No need to soak it before. And add capsicum, add little water and keep a lid. And after that water gets wipes off, add this masala and sort it for 5 minutes more.